కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద మైత్రి ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. వెనకాల వస్తున్న మరో లారీ ఆగిన బస్సును వెనక వైపు నుంచి ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బస్సు వెనకాల కూర్చున్న ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఇరుక్కున్న లారీ డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుమారుగా ఈవినింగ్ 5 o'clock కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్లే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ CHCకి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాం అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ. ఇక బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఈ బస్సు ప్రమాదంలో 2 మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు అని అంటున్నారు. సో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె సమీపం దగ్గర టాయిలెట్స్ కోసం అని ప్రయాణికులు రిక్వెస్ట్ చేయడంతో బస్సు డ్రైవరు జాతీయ రహదారి పక్కన ఆపారు. అయితే ఆ ముందు ఆగి ఉన్న బస్సును గమనించక వేగంగా వెనుక వైపు నుంచి వచ్చి లారీ డ్రైవరు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ బస్సులో ఉన్నటువంటి 2 ప్రయాణికులు అక్కడికక్కడే బద్రీనాథ్, హరిత 2 ప్రయాణికులు ఆ స్పాట్ లోనే చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. క్షతగాత్రులను ఆళ్లగడ్డ అదే విధంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు 108 వాహనంలో తరలించారు. అయితే మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ఏదైతే పోలీసులు కూడా చెప్పినటువంటి క్రమంలో వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం స్టేబుల్ గానే ఉన్నారని కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకరికి సీరియస్ గా ఉంది. వాళ్ళని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నామని కూడా ఏదైతే పోలీసులు తెలిపారు. ముఖ్యంగా లారీ డ్రైవరు ముందు భాగంలో ఉన్నటువంటి బస్సును గమనించకపోవడం వల్లనే వెనక నుంచి బలంగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ లారీ క్యాబిన్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఆ బస్సు వెనక భాగంలో కూడా బాగా దెబ్బతినడంతో ఈ వేగంగా వచ్చి ఢీకొనడంతో లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుకపోయాడు. పోలీసులు హుటాహుటిన విషయం తెలియగానే సంఘటన స్థలానికి వచ్చి ఆ క్యాబిన్ లో ఇరుక్కున్నటువంటి లారీ డ్రైవర్ ను కూడా బయటకు తీయడం జరిగింది. అదేవిధంగా క్షతగాత్రులను కూడా వెంటనే ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ సంఘటన స్థలాన్ని కూడా జిల్లా SP కూడా పరిశీలించి ఈ ఘటనపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.